ఈరోజు మనము శనగపిండి బజ్జీలు చేసుకుందాము. ఇది జల్లెడ పట్టినాము. 3 స్పూన్లు వేసుకుందాం. బియ్యం పిండి ఒకటంటే మొత్తం ఒకటి కాదు, పెద్ద సగం. వామ, జీలకర్ర, ధనియా పొడి, కరివేపాకు కోసి పెట్టుకున్న చిన్న చిన్న ముక్కలు పీసెస్ చేసిన కరివేపాకు, కొత్తిమీర ఉంటే కొత్తిమీర వేసుకోవచ్చు. నా దగ్గర కొత్తిమీర లేదు ఈరోజు. కారము 2 స్పూన్లు, కారం 2 స్పూన్లు, పసుపు, అల్లం ఎల్లిగడ్డ. పసుపు కొంచెం వేసినా, మళ్ళీ ఆల్రెడీ దీంట్లో మనం అల్లం ఎల్లిగడ్డలో పసుపు వేసినాం కదా, ఇది సరిపోతుంది. అల్లం ఎల్లిగడ్డ, సోడా దీనిలో కంపల్సరీ సోడా వేయాలి. ఈ సోడా చూడండి, సోడా. ఆనియన్స్ ఎక్కువ కావాలి. మనము పెద్ద ఉల్లిగడ్డలు 2 కోసుకున్నాము, ఎక్కువ. ఇంట్లో చిన్నపిల్లలు లేకుంటేనేమో మిరపకాయలు ఇట్లా చిన్న చిన్న కోసేసుకోవచ్చు, చిన్నగా ఇట్లా. చిన్నపిల్లలు ఉంటేనేమో కొయ్యొద్దు, నేను కోస్తలేను, మీకు చూపించడానికి ఇది వేసిన అంతే. ఇంత చిన్న చిన్న కోసేయాలి, ఎందుకంటే పిల్లలు తింటారు కదా. పిల్లలు తింటే నోట్లకు పోయి కారం అవుతుంది, వాళ్ళు తినలేరు. ఇంకా ఉప్పు వేద్దాము. ఇంకా ఉప్పు కొంచెం చూసుకొని వేసుకోండి, కొంచెం ఎక్కువనే పడుతుంది. దీన్ని బాగా పిసుకుదాం. వాటర్ వేసి బాగా పిసికినాం కాబట్టి మొత్తం ఇట్లా మనం పిసికినప్పుడే మొత్తం అంతా కలుసుకపోవాలి. మెల్లిగడ్డ, కారము, ఉప్పు, వామ మొత్తము దీనిలో ఇట్లా కలుసుకపోతుంది. ఉల్లిగడ్డలు ఉన్నాయి, ఉల్లిగడ్డలతోనే ఫస్ట్ పిసుకాలి గట్టిగా. ఇప్పుడు వాటర్ వేసి ఇలా కొత్తిమీర, కరివేపాకు వేసిన, కొత్తిమీర, పుదీనా కూడా వేసుకోవచ్చు. నా దగ్గర 2 లేవు ప్రస్తుతానికి, అవి వేయలేదు. ఇట్లా ఇంకా కొంచెం నీళ్ళు మనము పిండిని పిసుకుతే ఎంత మంచిగా వస్తాయి బజ్జీలు. ఇట్లా అనాలి. ఇంకొంచెం నీళ్ళు పోతాము. చాలు, సరిపోతుంది. చూద్దాం. మిరపకాయ బజ్జీకైనా సరే ఇట్లా అనాలి. ఇట్లా అంటేనే మంచిగా వస్తుంది. ఇట్లా మనం ఏలు ఇట్లా పెడతాం కదా, ఏళ్ళతో ఇలా అనాలి. అట్లా అంటే లోపల గుల్లాగా వస్తుంది, పిండి రాదు. లేకుంటే ముద్ద వస్తుంది బజ్జీ. ఇట్లా మనం ముద్దగా ఇట్లా పిసికి వేస్తామనుకో ముద్ద వస్తుంది. దాన్ని ఇది ఇట్లా చేత్తో ఇట్లా అంటుంటే, వేళ్ళతో ఇలా అంటుంటే ఇట్లా సౌండ్ వస్తుంది చూడండి. అట్లా అన్నప్పుడు లోపల బజ్జీ మంచి ఇట్లా పొడి వస్తుంది. అంటే ముద్ద రాదన్నాడు, పిండి ఉండదు. అందులో మిర్చి బండి మీద బయట వేసేటోళ్ళు కూడా ఒక అందుకని ఇట్లా పిసుకు ఇట్లా అంటుంటారు. చాలు. ఇప్పుడు ఇంత పూర్తి ఉంటే చాలు. మనం ఇట్లా పెట్టినప్పుడు ఇట్లా పడితే చాలు. ఇట్లా పడుతుంది. ఇప్పుడు దీనిలో ఉప్పు చూసుకొని మనము వేసేద్దాం. ఉప్పు కారం చూసుకొని వేసి కరెక్ట్ ఉంటే వేసేద్దాం. ఇంకా ఉప్పు చూసినాము, కొంచెం ఉప్పు తక్కువ ఉంది, ఉప్పు వేసినాము. కొంచెం కారం వేస్తున్నాం. అప్పుడు 2 వేసినాం కదా, ఇప్పుడు 2.5 అనుకో. కలిపేద్దాం. ఇప్పుడు మనం బజ్జీలు వేసేద్దాం.
ఆయిల్ పోసేద్దాము. ఆయిల్ కొంచెం నిండా పోయాలి. మనం దీంట్లో వేసేటప్పుడు కూడా ఇట్లా అన్నాలి అనుకుంటే వేయాలి, ఇట్లా వేయాలి. కొంచెం 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 మిరగాలి, ఇట్లా కొంచెం ఇట్లా కొంచెం కొంచెం మిరగాలి. రౌండ్ రౌండ్ వస్తుంది అది. చాలు. ఇట్లా పొంగంతా పోయినాక కదుపాలి, మడపాలి. అది పొంగు వచ్చేటప్పుడు మలపొద్దు దాన్ని, ఎందుకంటే అది కాకుని వెళ్తాయి. ఇట్లా అయిపోయింది. కొంచెం కలర్ చేంజ్ అయినాయి కదా, ఇప్పుడు తీసేయాలి. పూర్తిగా ఎర్రగైతే మాడిపోతుంది, బ్రౌన్ కలర్ కాకుండా చేయాలి. కొంచెం ఎల్లో కలర్, లైట్ ఎల్లో కలర్ ఉన్నప్పుడు తీసేయాలి. ఇంకొక స్టవ్ చిన్ననే పెట్టాలి. స్పూన్తో కూడా వేసుకోవచ్చు, చిన్న స్పూన్ పెట్టుకొని స్పూన్తో కూడా వేసుకోవచ్చు. ఇప్పుడు ఇది కొంచెం రెడ్ రెడ్ అవుతున్నాయి కదా, ఇప్పుడు మనం ఫస్ట్ వేయించినవి ఉంటాయి కదా, ఫస్ట్ వేయించిన బజ్జీలు మళ్ళీ సెకండ్ టైం మళ్ళీ వేయించాల్సి వస్తుంది. ఎందుకంటే ఫస్ట్ వేడి వేడి ఎర్రగా వేయించొద్దు. ఇప్పుడు ఇవి రెండు కలిపి వేయించాలి. ఎప్పటికైనా ఫస్ట్ వాయి కొంచెం లైట్గా వేయించాలి, సెకండ్ వాయి ఎప్పుడు రెండు కలిపి వేయించాలి. అప్పుడు రెండుకి సేమ్ కలర్ వస్తాయి, లోపల కూడా మంచిగా కాగుతుంది, పిండి పిండి ఉండకుండా మంచిగా అవుతుంది. ఫస్ట్ లైట్ ఎల్లో ఉన్నప్పుడే తీసినాం కదా, ఇప్పుడు కొంచెం కలర్ మారాలి. బజ్జీలు చేసినా సరే, బోండాలు చేసినా సరే ఫస్ట్ లైట్గా వేయించి పక్కకు పెట్టేసేయాలి. ఇప్పుడు తీద్దాం. ఇప్పుడు కలర్ మంచి కలర్ వచ్చింది, గోల్డెన్ కలర్ వచ్చింది. ఇప్పుడు తీద్దాం. స్పూన్తో వేసుకుందాము. మనం చేతితో వద్దనుకున్నప్పుడు స్పూన్తో ఇట్లా వేసుకోవచ్చు, కానీ స్పూన్తో లేట్ అవుతుంది. మనం చేతితో అయితే టక్కర వేసేస్తాం. స్పూన్తో లేట్ అవుతుంది. మనకు చేతితో అంటే అలవాటు కదా, ఇట్లా ఇలా వేసేది చేతికి అంటొద్దు అనుకుంటే స్పూన్తో వేయచ్చు.